మనకు కావలసినట్టు వైదేహికి సుబ్బుకి మధ్య దూరం పెరిగిపోతుంది. రెండో ఘట్టం ఏంటంటే ఈ అజయ్ గాడు చావడం వల్ల మన శశికి పట్టిన పీడ కూడా విరగడైపోతుంది. నిజం చెప్పి నేల జీవితాన్ని నేను అగాధంలో పడేలేను. సునంద మోసాన్ని దాటి పెద్దయ్యకి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఇప్పుడేం చేయాలి? నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. కేవలం మీ వల్లే చాలా రోజుల తర్వాత నేనింత సంతోషంగా ఉన్నాను. ఇందులో నేను చేసిందే ఉందండి. లేదండి, నేను పెళ్లి చేసుకోమని వాడికి ఎన్నోసార్లు చెప్పాను. ఒక్కసారి కూడా వాడు నా మాట పట్టించుకోలేదు. ప్రతిసారి ఏదో ఒక వాదన పెట్టుకుని తప్పించుకునేవాడు. మీరు మాత్రం ఇట్టే కన్విన్స్ చేసేశారు. ఈ పిచ్చిది నేను వాణ్ణి పెళ్లికి సిద్ధం చేశాను అనుకుంటోంది. కానీ వాడు అడుగు బయట పెడితే ఇది పాడే సిద్ధం చెయ్యాలని దీనికి తెలీదు పాపం. మీరు మా గురించి ఎంతో ఆలోచిస్తున్నారు. మీకసలు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియడం లేదు. మీరు నా కృతజ్ఞతలు చెప్పడం ఏంటండి? మీరు మంచివారు. మీకా దేవుడు ఎప్పుడూ సాయంగా ఉంటాడు. కాకపోతే డైరెక్ట్గా వచ్చి చేయలేడు కాబట్టి నా ద్వారా చేయిస్తున్నాడు అంతే. ఎక్స్క్యూజ్ మీ. ఏమైందండి? సుబ్బు ఫోన్ చేస్తున్నాడండి. సుబ్బునా? అవునండి. వాడు ఫోన్ చేసిన ప్రతిసారి ఏం వినాల్సి వస్తుందోనని భయపడుతూనే ఉంటాను. హలో, వాట్? సుబ్బు, 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 ప్లీజ్ సుబ్బు, సుబ్బు నా మాట విను. అతన్నేం చెయ్యొద్దు ప్లీజ్, అర్థం చే. సుబ్బు, సుబ్బు, నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధమూ లేదు. పాపం అనవసరంగా అతన్ని బలి తీసుకోకు ప్లీజ్ సుబ్బు. నా వల్ల అతనికి ఏ ప్రమాదం జరిగినా నేను తట్టుకోలేరు. కావాలంటే నేనొస్తాను, నన్ను చంపు. అతను మాత్రం వదిలే సుబ్బు, ప్లీజ్ సుబ్బు. సుబ్బు నా మాట విను సుబ్బు. సుబ్బు, సుబ్బు, హలో సుబ్బు, సుబ్బు. అయ్యో, ఏమైందండి? ఎవరిని చంపుతానంటున్నాడు? సుబ్బు, సుబ్బు మన అజయ్ని చంపేస్తానంటున్నాడండి. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. కాళ్ళు చేతులు ఆడడం లేదు. అయ్యో, సుబ్బు, ఆ సుబ్బు నా తమ్ముని చంపడం ఏంటండి? వాడేం చేశాడు? వాడికి ఎవరేం చేశారనే దానితో సంబంధం ఉండదండి. వాడి దారికి ఎవరు అడ్డుగా ఉన్నారనిపిస్తే వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు.
అందుకే అజయ్ని వాడి జోలికి వెళ్ళొద్దు అని చెప్పాను. మీరు కూడా ఆ రోజు ఫోన్లో వాడితో కోపంగా మాట్లాడారు కదా, అందుకేనేమో మీ మీద కూడా శత్రుత్వం పెంచుకున్నట్టున్నాడు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. అయ్యో, దాన్ని ఆపాలే. ఛీ! మీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనండి. ఆ సుబ్బుగాడు అన్నంత పని చేసేలా ఉన్నాడు. ఎలా? అలా అనకండి. నా తమ్ముడికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనండి. అయ్యో, మీరు కంగారు పడకండి. ఓ పని చేద్దాం, ముందు అజయ్కి ఫోన్ చేసి వాన్ చేద్దాం. నంబర్ చెప్పండి. అయ్యో, ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుందండి. పదండి, మనమే వెళదాం. ఎలాగైనా రక్షించుకుందాం. మూర్తి గారు, కార్ తీయండి, రండి. కావేరి, కావేరి, తొందరగా రెడీ చేయండి. అలాగే అండి.
ఇవ్వండి. నా తమ్ముడికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అయ్యయ్యో, ఏమీ కాదులేండి, మీరేం కంగారు పడకండి. ఎలాగైనా మనం మీ తమ్ముడిని కాపాడుకుందాం. డ్రైవర్, కొంచెం తొందరగా పోనీయమ్మా. నాకంటూ ఈ ప్రపంచంలో మిగిలింది వాడొక్కడేనండి. వాణ్ణి చూసుకునే నేను బ్రతుకుతున్నాను. వాడికి జరగరానిదేదైనా జరిగితే ఇక నా బ్రతుక్కి అర్థమే ఉండదు. వాడు నాకు తమ్ముడే అయినా కొడుకులా చూసుకున్నాను, ఎంతో ప్రేమగా పెంచాను. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. చాలా భయంగా ఉందండి. అయ్యో, మీ తమ్ముడికి ఏమీ కాదండి. మీలాంటి మంచి వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు. మీరేం భయపడకండి. అయ్యయ్యో, ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుందండి. సత్తే, ఆ సునంద ఏం ప్లాన్ చేసిందో అర్థం కావట్లేదురా. కానీ ఎలాగైనా వైదేహి తమ్ముడిని కాపాడుకోవాలరా. కంగారు పడకు సుబ్బు, అతనికి ఏం కాదు. ఎంత కష్టమైన రక్షించుకుందాం. త్వరగా పోనీ. మమ్మీ, మమ్మీ, ఎవరూ కనిపించట్లేదేంటి? ఎక్కడికెళ్ళారు వీళ్ళంతా అసలు? మమ్మీ, 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 ఫోన్ కూడా ఎత్తరేంటి? ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు అందరూ? అట్లీస్ట్ చెప్పెళ్ళొచ్చు కదా. ఛ!
అన్నా దిగరా బయటికి. అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? సూర్యాన్ని విడిపించడానికా? ఎంత ధైర్యంరా నీకు? ఏది నీ మొగతనం ఇప్పుడు చూపించు. కావేరి, ఈ గాజులు కూడా ఇంకా వెయ్యమ్మా. ఎంతసేపు వదినా? అలాగే అక్క. తొందరగా కానివ్వండి. అయిపోయిందయ్యా. అట్టా తొందరపడితే ఎట్టా? ఎంత అందంగా ఉన్నావో. మీ బావ మొదటి చూపులోనే నీతో ప్రేమలో పడిపోతాడు చూడు. వైషు, ఏంటమ్మా అట్టా ఉన్నావు? పెళ్ళైపోతే మా నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుందని భయపడుతున్నావా? ఏంటి వైషు చిన్నపిల్లలాగా? ఏ ఆడపిల్లకైనా ఇది తప్పదు కదా. నేను అలాగే ఇంటికొచ్చిందాన్ని కదా. అయినా పెళ్ళనగానే రేపు చేస్తున్నామా? ఎప్పుడో 6 నెలల తర్వాత కదా. అప్పుడే ఎందుకు బెంగ? ఈ 6 నెలలు మాతో చాలా సంతోషంగా ఉండు, సరేనా? ఇంకేం ఆలోచించుకు. ఏది ఒకసారి నవ్వు. అల్లుణ్ణి చూడగానే ఆ నవ్వు అదే వచ్చేస్తుందిలే కాని. పద కావేరి, మనం చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. వెళ్దాం పద. అవునక్క, చాలా పనులు మిగిలిపోయి ఉన్నాయి. పదండి పదండి. వైషుని ఇలా చూస్తుంటే మీకేమనిపిస్తుంది చిన్నయ్య? మన వయసుకేంటి, చాలా అందంగా కనిపిస్తూ ఉండాది. తన అందం కనిపిస్తుంది కానీ ఈ సమయంలో తనలో ఉండాల్సిన ఆనందం కనిపించడం లేదని మీకు తెలియడం లేదా? దేనికోసం చిన్నయ్య ఇదంతా? మీ పంతం నెగ్గాలని వైషు జీవితం బలిపెడతారా? ఇది నా పంతం కోసం కాదమ్మా, వైషు సంతోషం కోసం. ఒక్కసారి చిరునవ్వులేని తన మొహం చూడండి. రెప్పల చాటున కన్నీళ్లు దాస్తున్న ఆ కళ్ళు చూడండి. ముక్కలైపోతున్న తన మనసును చూడండి. మీరు చెప్తున్న ఆ సంతోషం తనలో ఎక్కడుంది? ఇప్పుడు ఎట్టా ఉన్నా
పెళ్ళైన తర్వాత తన జీవితం సంతోషంగానే ఉంటాది జానకి. ఏంటి పెళ్ళైన తర్వాత తన జీవితంలోకి సంతోషం వస్తుందా? మీరు చెప్తున్న జీవితంలోకి మొదటి అడిగే తన కన్నీళ్లతో వేయబోతోంది. మీరు అది అర్థం చేసుకోవడం లేదు. మీరు అనుకున్న సంతోషాలొచ్చేలోపే ఈ కన్నీళ్లు తనని పీకల్లోతుకు ముంచేస్తాయి. ఆడది పరిస్థితులకి రాజీపడి బ్రతకగలదేమో కాని మనసు చంపుకొని మరొకరితో సంతోషంగా ఉండలేదు. అలాంటి జీవితంలోకి తనని నెట్టేసి మీరేం సాధిస్తారు? అత్తారింట్లో వైష్ణవి కన్నీళ్లతో బ్రతుకుతుంటే మీరెక్కడ సంతోషంగా ఉండగలరా? నీకు ముందున్న కన్నీళ్లు మాత్రమే కనబడుతుండాయి జానకి. ఒకప్పుడు మీ చెల్లి మనసు తెలుసుకోకుండా తప్పటడుగు వేశారు. ఇప్పుడు వైషు మనసు తెలుసుకోకుండా తప్పటడుగు వేస్తున్నారు.